అబ్బా, ఇంత కష్టం నేనెప్పుడు పడలేదు. ఏంటి పేతురు, ఏంటా కష్టం? కొండ ఎక్కి ఎక్కి అలసిపోయాను. పేతురు, నువ్వే అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును యాకోబు, అప్పట్లో నా నావని తుఫాన్లో దరికి లాగడానికి కూడా నేను ఇంత కష్టపడలేదు. నిజమే పేతురు, నా కాలు కూడా నొప్పిగా ఉన్నాయి. కూర్చుందాం. మరి బోధకుడు ఏ మాత్రం అలసిపోకుండా అంత పైకి ఎక్కెళ్తే నాకు చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అంత దూరం వెళ్ళడం? మన దగ్గరే ప్రార్థన చేసుకోవచ్చు కదా. అంతేకాదు, బోధకుడు దేవుణ్ణి పదే పదే తండ్రి అని సంబోధిస్తుంటే నాకు కూడా అలా సంబోధిస్తే బాగుండు అనిపిస్తుంది. ఆయన చెప్పాలి కదా. ఇంతకీ ఏకాంత ప్రార్థన అంత అవసరం అంటావా? అసలు ఈ సంగతి చూడు, మరి ఎంతసేపు ప్రార్థన? నా వల్ల కాదు. నాకు ఒంట్లో కూడా బాగాలేదు, నిద్ర కూడా వస్తుంది. మీకు కూడా నిద్ర వస్తున్నట్టుంది. మనం ఒక కునుకు తెద్దాం. అప్పుడు బోధకుడు ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అయినా బోధకుడు నేను లేకుండా ఎక్కడ ఎక్కువసేపు ఉండడు. సరే, పేతురు అన్నట్టు ఒక కునుకు తీద్దాం. ఇది కళ నిజమా? నేను ఎక్కడున్నాను? యాకోబు, యోహాను, లేవండి లేవండి. అరే రే, ఏంటేంటి పేతురు, ఏమైంది? చూడు చూడు, ప్రభువు కదా. అవునవును, ప్రభువే. మరి ఇది కలంటావా? భలేవాడివే పేతురు, కళేంటి? క్రిందకు చూడు, పట్నం అలా కనపడుతుందో. నిజమే యాకోబు, మనం ప్రభు ఇలాగే ఉన్నాం. ఆయన ముఖం చూసావా? వెలిగిపోతుంది. ఆయన వస్త్రాలు చూడు, దగదగ మెరిసిపోతున్నాయి. ప్రపంచంలో ఏ చాకలి వాడు అంత తెల్లగా చేయలేడు. చూడండి చూడండి, ఆయన ప్రక్కకి ఎవరో వస్తున్నారు. ఎవరు అంటావేంటి యాకోబు? మోషే కదా? అవును, మోషేనే. నువ్వు భలే ముందు గుర్తుపట్టేశావే. ఇంకా చూడండి, ఇంకొక వైపు ఎలియా వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏనాటి వాళ్ళు? అయినా వాళ్ళిద్దరికి ఇప్పుడు ప్రభుత్వం ఏం పని? విను విను, వాళ్ళిద్దరూ ప్రభు భూమి మీద నుండి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. వెళ్ళిపోవడమా? ఎక్కడికి? నా దగ్గర ఏమీ కుదరవు. బోధకుడు ఎంతకాలమైనా మనతో ఉండాల్సిందే. చూడండి చూడండి, వాళ్ళిద్దరూ బోధకుని దగ్గర సెలవు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బోధకుడా బోధకుడా, మోషేను ఏలియాను వెళ్ళనివ్వద్దు. వాళ్ళు మనతో ఉంటే మంచిది. నేను నీకొక పర్ణశాల, మోషేకు ఏలియాకు తలా పర్ణశాల కడతాను. మనం ఈ కొండ మీద ఉండిపోదాం. మనల్ని మేఘం కనబడడం చూడు. బాబోయ్ బాబోయ్, మేఘం అనగానే యెహోవా దేవుడు కిందకి దిగి వస్తున్నాడు అనమాట.
ఈయన నేను ఏర్పరచుకున్న నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఇప్పుడు అర్థమైందా పేతురు, మనకి ఎవరి మాట అక్కర్లేదన్నమాట. యేసు మాటలే మనకు చాలు. ఆయన మాటలే మనకి జీవవాక్యం. మనం ఆయనకే లోబడాలి. అదిగో బోధకుడు కూడా వస్తున్నాడు, పదండి వెళ్దాం. యోహన్నా, మీ వారు అసలే హేరోదు దగ్గర అధికారి కదా. నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావని ఆయనకు తెలుసా? సుసన్నా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు అనవసరం. నేను తెగించి ప్రభువును వెంబడిస్తున్నాను. అయితే చాలా మంచి సాక్ష్యం. నా సాక్ష్యమా? అసలు ఆమెను చూడు. సమరేనాలు ప్రభువే మెస్సియా అని నమ్మి ఊరందరినీ ఆయన దగ్గరకు తీసుకొచ్చేసింది. అక్క, నేను తేవడం ఒకెత్తే, వాళ్ళే ప్రభువుని ఊర్లోకి తెచ్చేసి 2 రోజులు ఉంచేశారు. అబ్బా, అయితే ఊరంతా పండగే పండగ. మరి వంటలు అవి ఎవరు చూస్తున్నారు? అక్క, అప్పుడు ఊరంతా ఒకే చోట వంట. ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చారు. ఎంత ఎక్కువైపోయిందో. అయితే ఆ 2 రోజుల పనులన్నీ నువ్వే చూసుకుంటావు. అవునక్క, అసలు అలసటే రాలేదు. మరి ఊర్లో వాళ్ళు నేను కలుపుకున్నారా? మంచిదానివే, కలుపుకి ఏం చేస్తారు? ప్రభువు ఆమెను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేశారు. ఊరంతా ఆమెను గౌరవించడమే పని. మరి ఆ కవి ఎంత భాగ్యమో చూడండి. వీళ్ళ అబ్బాయి యాకోబుని చిన్నవాడైనా శిష్యుడిగా చేసుకున్నారు. అవునమ్మా, మా ఇంట్లో రోజు పండగే. అక్క, మనందరం మనకున్న దాంట్లో నుండి ఎంతో కొంత పరిచర్య కోసం ఇస్తున్నాం. ఈ మగ్ధలేని మరియను చూసారా? తన కోసం అంటూ ఏమీ ఉంచుకోకుండా మొత్తం పరిచర్యకే ఇచ్చేస్తుంది. అవును సుసన్నా. మరి అక్క యోహన్నా, ఏమిస్తే ఆ రుణం తీరుతుంది చెప్పండి? ప్రభు నాలో నుండి 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. అవునమ్మా, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. నీలో నుండి ఆ ప్రభువు 7 దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఆ కణానీయుడైన సీమోను ఒక్కటే పలుకు. నేను పక్కనే ఉన్నాను కానీ ఏం భయపడలేదు. నీకేం పర్వాలేదంటున్నా సీమోను పరిగెత్తేశాడు. సరే సరే, వెళ్ళి ప్రభుకి పరిచయం చేద్దాం పదండి. ప్రభువుకు పరిచర్య చేసే స్త్రీలు, ఆయన శిష్యులు విస్మయముందేలా ఆయన తన మరణము గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోని పరిశుద్ధ వారంగా చెప్పబడే సన్నివేశాలు మొదలయ్యాయి. ఆదివారం ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశారు. సోమవారం అంజూరపు చెట్టును శపించుట, దేవాలయమును శుద్ధి చేయుట జరిగాయి. మంగళవారం ఆయనకు విరోధమైన గుంపులు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయనను చంపే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. గురువారం తన శిష్యులతో ఆయన పస్కాను ఆచరించారు. శుక్రవారం రానే వచ్చింది. ఆయన ప్రధాన యాజకుల ద్వారా, హేరోదు ద్వారా ప్రశ్నింపబడి, పిలాతు ద్వారా సిలువకు అప్పగింపబడ్డారు. ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డారు. శనివారం యూదులకు విశ్రాంతి దినమైనందున స్త్రీలు ఆ దినం గడిచే వరకు కనిపెట్టి, ఆదివారం తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు చేతపట్టుకుని సమాధి దగ్గరకు ప్రవేశిస్తారు.
కూర్చోబెట్టావు? అవును, ఏమిస్తే ఆ రుణం తీరుతుంది చెప్పండి? నా బ్రతుకును వెలిగించిన ప్రభువుకు నేనేం చేయగలను? మనం కూడా ఆ కురేనుడైన సీమోన్ లాగా ప్రభు శిష్యులాగా ఆయన సిలువనెత్తుకుని బ్రతుకుదాం. ఇంతకీ సమాధి మీద రాయి మనకు ఎవరు తొలగిస్తారు? ఆ తోటమాలి ఉన్నాడేమో, నేను వెళ్ళి చూపిస్తాను. అయ్యో, రాయి తీసింది. అయ్యో అయ్యో, సమాధి ఖాళీ. నా ప్రభువు ఎత్తుకుపోయారు. అయ్యో సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి. అవునవును, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. బోధకుడు బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. నా జ్ఞాపకం వస్తుంది. అవును మరియా, నాకు గుర్తొస్తుంది. పదండి పదండి, మనం ఈ విషయం శిష్యులకు చెప్తాం. పదండి. క్లియోపా, ఇంత రాత్రిలో మనలాగా ఎవరు ఎంఐ నుండి యెరూషలేం ప్రయాణం చేయరేమో. అవును, చేరుకున్న రాత్రే తిరిగి మళ్ళీ బయలుదేరడం. త్వరగా నడుపు, నా సంతోషం పట్టలేకపోతున్నాను. ఇది అందరికీ చెప్పాలి. ఆగు, మరి ప్రభు తిరిగి లేచాక వచ్చిన దారిలో మనల్ని అవిశ్వాసులు, మందమతులు అని గతించిన సంగతులు కూడా చెప్తావా? అవును, మరి ప్రభువు నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని అన్నిసార్లు చెప్పినా ఆయన తిరిగి లేచాడని చెప్తే మనం నమ్మలేకపోయాం. అసలు నేను ఆయన మన ప్రక్కన నడుస్తుంటే ఎవరో నా కళ్ళు మూసేసినట్లు గుర్తుపట్టలేకపోయాను. అది సరే కానీ ఆయన యెరూషలేమును గురించిన సంగతులు ఏంటి అని ప్రశ్నలు వేస్తుంటే నీకు అసలు విసిగెందుకు వచ్చింది? అవును, మరి మనతో పాటు యెరూషలేము నుండి వస్తూ అక్కడ అందరూ ప్రభువు మరణం గురించి అట్టుడికిపోయినట్లు మాట్లాడుతుంటే అవే ప్రశ్నలు అనిపించింది. నేను చూడు, అంతా అయిపోయినట్టు, మన నిరీక్షణ అంతా సిలువు దగ్గరే అయిపోయినట్టు మాట్లాడాను. నాకు సిగ్గు వేసింది. ప్రభు మనల్ని గద్దించిన తర్వాత మోషే గ్రంథాల్లోనూ లేఖనాల్లోనూ తనను గురించిన వచనాలు చూపుతూ ఉంటే ఇంతకాలం మనం ఏం చదువుకున్నామా అని నాకు కూడా సిగ్గైపోయింది. ఆయన ఈ మాటలు బోధిస్తుంటే మన హృదయం మండుచున్నట్టు అయిపోలేదా? అవును, ఆయన మాటలు వింటుంటే నాకు కూడా ఏదో అయిపోయింది. ఆయన రొట్టె విధిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆయనే యేసు అని ప్రత్యక్షం కాగానే రాత్రంతా మనతోనే ఉంటాడు అనుకుని ఎంత ఆశపడ్డానో. అలా కాదు, ప్రభు పునరుద్ధానుడైనట్లు మనము వెళ్ళి స్త్రీలకు, శిష్యులకు అందరికీ చెప్పాలి కనుక ఆయన అదృశ్యుడైపోయాడు. అదిగో చూడు, వచ్చేసాము. ఆ పేతురు, యోహాను శిష్యులు చూడు, ఆయన తిరిగి లేచాడని పండుగగా జరుపుకుంటున్నారు. మగధలేని మరియ స్త్రీలు చూడు, పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. పద పద, మనం వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. אני כל כך אוהב אותך
ఇంటికి వచ్చాడు, మాకు కనిపించాడు. అలాగా మాకు కూడా కనిపించారమ్మా. క్రీస్తునాడు లేచెను. అవును, నిజంగా తిరిగి లేచెను. క్రీస్తునాడు లేచెను. అవును, నిజంగా తిరిగి లేచెను. క్రీస్తునాడు లేచెను. హల్లెలూయా. כל כך עשיר באהבה, כל כך נדיב בלי לחפש סיבה, כל כך שונה והוא אחד, בלי לנסות הוא מרחב.